ఛత్తీస్గఢ్లో కొనసాగుతున్న ఎదురుకాల్పుల్లో 10 మంది మావోయిస్టులు మృతి చెందారు. మరింత సమాచారం మా ప్రతినిధి లింగయ్యని అడిగి తెలుసుకున్నాం. లింగయ్య, ఎన్కౌంటర్లో ఎంతమంది మావోయిస్టులు చనిపోయారు? ఛత్తీస్గఢ్ లో మరో భారీ ఎన్కౌంటర్ జరిగిందని చెప్పాలి. నిన్నటి నుంచి జరుగుతున్న ఎదురుకాల్పులు మావోయిస్టులకు, అదేవిధంగా భద్రతా బలగాలకు జరుగుతున్న ఎదురుకాల్పుల్లో మరో 12 మంది, అంటే నిన్న 2 మావోయిస్టులు మృతి చెందినట్టు ఇప్పటికే ఛత్తీస్గఢ్ పోలీసులు ప్రకటించారు. తాజాగా ఉదయం స్విమ్మింగ్ కొనసాగుతుంది. ఆ ఎదురుకాల్పులు కొనసాగుతున్నట్టుగా పోలీసులు కాసేపటి క్రితం ఛత్తీస్గఢ్ పోలీసులు ఒక పత్రికా ప్రకటన కూడా విడుదల చేశారు. ఈ పత్రికా ప్రకటనలో దాదాపు 10 మంది మావోయిస్టులు, మరో 10 మంది మృతదేహాలను కూడా తాము కనుగొన్నట్లు కూడా పోలీసులు ప్రకటించారు. అంటే దీంతో దాదాపు నిన్నటి నుంచి జరుగుతున్న ఎదురుకాల్పులో మొత్తం 12 మంది మావోయిస్టులు చనిపోయినట్టుగా కూడా స్పష్టమవుతుంది. ఇది గరియాబంద్ జిల్లాలో ఈ ఎదురుకాల్పులకు ఘటనకు స్థావరంగా నిలిచింది. ఛత్తీస్గఢ్ ప్రాంతంలోని అన్ని ముఖ్యమైన ప్రాంతాలు, ప్రధానంగా దండకారణ్యాన్ని మొత్తం జల్లెడబడుతున్న ఆ పోలీసులు, భద్రతా బలగాలకు ఇవాళ కూడా నిన్నటి నుంచి కూడా గరియాబంద్ జిల్లాలో జరిగిన మావోయిస్టులు తారసపడడం, భారీ ఎత్తున పోలీసులు భద్రతా బలగాలు పెద్ద ఎత్తున దాదాపు 1000 మంది పోలీసు బలగాలతో స్థానికంగా కూంబింగ్ నిర్వహిస్తున్న సమయంలో మావోయిస్టులు తారసపడడంతో ఎదురుకాల్పులు చోటు చేసుకున్నట్టుగా కూడా సమాచారం అందుతుంది. అయితే ఎదురుకాల్పులు నిన్న సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు కొనసాగి మళ్ళీ ఇవాళ తెల్లవారుజామున 3 గంటల నుంచి కూడా భారీ ఎదురుకాల్పులతో మొత్తం ఒక యుద్ధ వాతావరణాన్ని, రణరంగాన్ని కల్పించేలా దండకారణ్యంలో కాల్పులు చోటు చేసుకుంటున్న పరిస్థితుల్లో మొత్తం నిన్నటి నుంచి జరుగుతున్న ఎదురుకాల్పుల్లో మొత్తం 12 మంది మావోయిస్టులు మృతి చెందినట్టుగా కూడా సమాచారం వచ్చింది. అదేవిధంగా అక్కడ ఎక్కడైతే నౌపాడ జిల్లాలోని ఛత్తీస్గఢ్, ఒడిశా భద్రతా బలగాలు ఈ జాయింట్ ఆపరేషన్ జరిగినంది. ఈ జాయింట్ ఆపరేషన్ లోనే మొత్తం 12 మంది మావోయిస్టులు మృతదేహాలు లభ్యమైనట్టుగా కూడా సమాచారం అందుతుంది. అయితే ఈ మావోయిస్టు మృతుల్లో మొత్తం 2 మహిళా మావోయిస్టులు కూడా కీలకమైన నేతలు కూడా ఉన్నట్టుగా కూడా ప్రస్తుతం సమాచారం అందుతుంది. ఎదురుకాల్పులు జరిగిన ప్రాంతంలో భారీగా నగదు, అదేవిధంగా మావోయిస్టులకు సంబంధించిన డంపు కావచ్చు, ఇతర ఆయుధాలను భారీగా స్వాధీనం చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే కూంబింగ్ ఇంకా కొనసాగుతుంది. మరోవైపు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని ప్రధానమైన సుక్మా జిల్లా కావచ్చు, బీజాపూర్, అదేవిధంగా అబూజ్మడ్ ప్రాంతాన్ని పూర్తిగా భద్రతా బలగాలు తమ ఆధీనంలోకి తీసుకుంటున్న పరిస్థితుల్లో ఒక్కొక్కటిగా దాదాపు ఈ 10 రోజుల్లోనే దాదాపు 30 నుంచి 40 మంది మావోయిస్టులను హతం చేశారు. ధన్యవాదాలు లింగయ్య.